హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఎండర్ అండ్ వెల్కమ్ టు ఎండర్ బ్లాగ్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు బ్లాగింగ్ గురించి, డిజిటల్ మార్కెటింగ్ గురించి, యాప్స్ గురించి ఇలాంటి వీడియోస్ కావాలంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది అండ్ క్లిక్ చేయండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేసినట్లయితే నేను కొత్తగా ఏ వీడియోస్ పెట్టినా మీ మొబైల్ కి నోటిఫికేషన్ అనేది వస్తుంది. హాయ్ గాయస్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే, మీరు తమిళ చూసి ఉంటారు, డిజిటల్ మార్కెటింగ్ యొక్క న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయబోతున్నాను. ఇది కేవలం ఎవరి కోసం అంటే, ఎవరైనా సరే ఆన్లైన్లో బిజినెస్ చేయాలి, అలా కాకుండా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా ఇంట్లోనే ఉంటే ఎర్న్ చేయడం ఎలా, బ్లాగింగ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా ఏ విధంగా ఎర్న్ చేయాలి, ఇంట్లో ఉండి సాఫ్ట్వేర్ కంపెనీస్కి లేదా క్లయింట్స్కి ఏ విధంగా వర్క్ చేయాలి, ఫేస్బుక్ మార్కెటింగ్ అనేది ఏ విధంగా చేయాలి, వీడియో మార్కెటింగ్ అనేది ఏ విధంగా చేయాలి, ఈ అన్ని విషయాలు కూడా ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్సులో ఉంటుంది. ఓకే, అండ్ ఇంతకు ముందు అయితే నేను ఏం చేశానంటే డిజిటల్ మార్కెటింగ్నే ఇచ్చేసి ఇవ్వండి అనమాట. ఇప్పుడు న్యూ బ్యాచ్ అనేది ఏ విధంగా స్టార్ట్ చేస్తున్నానంటే, ప్రతి ఒక్క ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోస్ని కొద్దిగా పంపిస్తానమాట. ఎందుకంటే ఒకేసారి పంపించడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళు కొంతమంది భయపడిపోతున్నారు, కొంతమంది అయితే చూడటం అయితే ఆపిస్తున్నారు. దీనివల్ల వాళ్ళకి ఉపయోగం ఉండదు, నాకు ఉపయోగం ఉండదు. నాకు మనీ వస్తుంది అనే విషయం తప్ప దాంట్లో ఎటువంటి యూజెస్ ఉండదు. ఓకే, అండ్ మనీ అనేది నేను మనీ కోసం మాత్రమే చేయట్లేదు. మీ అందరికి కూడా ఒక విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఆన్లైన్లో ఎర్న్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది అవసరం అవుతుంది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో, ఎవరైతే నేను సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఓన్గా క్రియేట్ చేయాలనుకుంటున్నారో, లేదంటే ఎవరైతే ఇంట్లో కూర్చొని ఎర్న్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరి కోసమే ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోండి ఫ్రెండ్స్, లేకపోతే ఏదో నేను చెప్పాను కదని మీరు తీసుకున్నట్లయితే ఎవరికి ఉపయోగం ఉండదు. ఎందుకంటే కొంతమంది మనీ పెట్టి తీసుకుంటున్నారు, బట్ దాన్ని చూడడం లేదు, ప్రాక్టీస్ అనేది మెయిన్లీ చేయట్లేదు. తీసుకుంటున్నారు, ప్రాక్టీస్ అనేది లేదు. ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, మీ అందరూ ప్రాక్టీస్ లేకుండా ఏ పని కూడా రాదు ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రాక్టీస్ చేస్తేనే పదే ఆ పని చేస్తూనే మీరు అందులో ఎక్స్పర్ట్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ వీడియోస్ చూసినంత ఒక ఎత్తు అయితే, దాన్ని పాటించడం అయితే మరో ఒక ఎత్తు. ఎందుకంటే మీరు ఏదైనా ప్రాక్టీస్ చేస్తేనే మీరు రియల్ ప్రాజెక్ట్స్కి వెళ్ళేటప్పుడు మీకు ప్రాజెక్టులు అనేది వస్తాయి, ఆ ప్రాజెక్ట్ పైన గ్రిప్ అనేది వస్తుంది. అవేవి లేకుండా ఓన్లీ తీసుకుంటే మాత్రం ఎటువంటి ఉపయోగం అయితే ఉండదు. ఓకే, నాకు మనీ వస్తుంది తప్ప మీకు ఎలాంటి యూజ్ అయితే ఉండదు. ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ కెరియర్గా ఎంచుకోవాలనుకుంటున్నారో, ఇంట్లో కూర్చుని ఎర్న్ చేయాలనుకుంటున్నారో, బిజినెస్కి ప్రమోషన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఈ కోర్స్ అనేది తీసుకోండి. ఇంతకు ముందు పేమెంట్ ఆప్షన్ అనేది ఏ విధంగా ఉండేదంటే, మీరు నాకు మనీ పంపించి ఆ స్క్రీన్ షాట్స్ అనేది నాకు పంపించేవారు, అండ్ గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం ద్వారా మనీ అనేది వేశారు. బట్ ఇప్పుడైతే నేను ఏ విధంగా చేస్తున్నానంటే, డిస్క్రిప్షన్లో ఒక లింక్ అనేది మీ అందరికీ కూడా ఇచ్చాను. ఆ లింక్ని మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో మీ ఏటీఎం కార్డు, మీ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, లేకపోతే యూపీఐ ఏది ఉన్నా సరే మీరు అందులో పేమెంట్ అనేది చేసేవచ్చు. ఓకే, అండ్ మీకు ఏదైతే పేమెంట్ ఆప్షన్ చేశాక నాకు కానీ స్క్రీన్ షాట్ తీసి పంపించినట్లయితే మీకు కోర్స్ అనేది సెండ్ చేస్తాను. ఓకే, అండ్ మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, ఇంతకుముందు డిజిటల్ మార్కెటింగ్లో కొన్ని ఉండి, ఫేస్బుక్ మార్కెటింగ్ కానీ, యాడ్వర్డ్స్, అలానే SEO ఇవి ఉండే. నేను కొత్తగా ఏమి యాడ్ చేశానంటే అఫిలియేట్ మార్కెటింగ్. అవును ఫ్రెండ్స్, మీరు విన్నది నిజమే. అఫిలియేట్ మార్కెటింగ్ అనేది చాలా ప్రతి ఒక్కరికి కూడా తెలుసుకోవాలి. ఫస్ట్ అంటే దాని మీద ప్రాక్టీస్ చేస్తే మనీ వస్తుంది. ముందు తెలుసుకుంటే కదా తర్వాత ఏదైనా చేయగలం. ముందు తెలుసుకోండి అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి, దీన్ని ఏ విధంగా యూజ్ చేస్తారో. ఒకవేళ మీకు అప్పుడు బాగా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, మీకు టైంగా ఉన్నట్లయితే, మీరు బ్లాగ్, యూట్యూబ్ రన్ చేసినట్లయితే రన్ చేయండి. మీకు అఫిలియేట్ మార్కెటింగ్ పైన ఇంట్రెస్ట్గా ఉన్నట్లయితే దీన్ని కూడా మీరు ఒక పార్ట్ టైంగా చేయండి. ఫ్రెండ్స్, అర్థమైంది కదా? ఇలా చేయడం వల్ల మనకి అఫిలియేట్ మార్కెటింగ్ చాలా అంటే చాలా lakhs of rupees ఎర్న్ చేయొచ్చు. ఓకే, ఇది మీకు కొత్తగా ఇక్కడ మీకు పెట్టడం అనేది జరుగుతుంది, యాడ్ చేయడం అనేది జరుగుతుంది. మీలో చాలా మంది అనొచ్చు, సార్ మేము డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ తీసుకున్నాం కదా, మరి మాకు అఫిలియేట్ మార్కెటింగ్ లేదు, దాన్ని కొనాలంటే మళ్ళీ అంత మనీ కూడా మేము ఇచ్చేయలేమనేసి. మీ అందరికి కూడా ఇంకో ఆఫర్ అనేది ఇస్తున్నాను. ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ ఆఫర్లో కాకుండా మామూలుగా పర్చేజ్ చేశారో వాళ్ళందరికీ కూడా ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ప్రైస్ వచ్చేసరికి మనకి 5,000 రూపీస్ ఫ్రెండ్స్. ఒక ట్రైనింగ్ అనేది ఇస్తాను. ఓకే, ఆ ట్రైనింగ్ ఇచ్చి మీకు ఏ విధంగా జాబ్ అనేది మీరు తెప్పించుకోవచ్చో ఆ వీడియోస్లో మీకు చెప్పడం అనేది జరుగుతుంది. అలానే మీరు ఓన్గా ప్రాజెక్ట్ చేసుకోవచ్చు, ఓన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు, లేకపోతే కన్సల్టెంట్గా కూడా మీరు వర్క్ చేసి ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా అయితే మీకు ఇన్కమ్ సోర్స్ అనేది డిజిటల్ మార్కెటింగ్ కోర్సులో మీకు పెట్టడం జరిగింది. 5,000 రూపీస్కి అనేది మీకు పెట్టడం జరుగుతుంది. ఓకే, అండ్ ఇది ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఆ గ్రూప్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చానో దాని ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు.
ఓకే, అండ్ న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. కొంత లిమిటెడ్ ఆఫర్ మాత్రం ఉంది ఫ్రెండ్స్. అంటే కొంతమందిని మాత్రం తీసుకుంటున్నాను, 10 మెంబర్స్ మాత్రం తీసుకుంటున్నాను, అంతకని ఎక్కువైతే తీసుకోవట్లేదు. ఎందుకంటే ఎక్కువ మందిని తీసుకున్నా కూడా చెప్పాను కదా, నాకు ఇన్కమ్ వస్తుంది కానీ అక్కడ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది అనమాట. వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించకపోవడమో లేకపోతే ఏదో ఒక జరుగుతుంది. అందుకే ఒక 10 మెంబర్స్ మాత్రమే నేను తీసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఈ డిజిటల్ మార్కెటింగ్లో ఎలాంటి టాపిక్స్ ఉన్నాయో, నేను ఏమేమి చెప్తానో అవన్నీ కూడా మీకు రేపటి వీడియోలో చెప్తాను. అసలు ఏ సబ్జెక్ట్ నేను చెప్పబోతున్నాను, ఎంత టైం పడుతుంది, మీకు 11 గంటలు అనేది ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. 11 గంటల్లోనే ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ మీరు నేర్చుకోవచ్చు. అలానే అఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఇంకా ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేయలేదు కాబట్టి అది ఎప్పుడైతే స్టార్ట్ చేస్తానో అప్పుడు మిమ్మల్ని చెప్తాను. డిజిటల్ మార్కెటింగ్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరికీ చెప్తాను. అది మినిమం ఒక 3 అవర్స్ 4 అవర్స్ ఉంటుంది. అది యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓన్లీ ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్లో 11 గంటలు మాత్రమే మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. ఒక రోజుకి అరగంట పావు గంట నేర్చుకున్నా కూడా మీకు 1 మంత్లోనే అయిపోతుంది. ఇందులో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాను ఫ్రెండ్స్. డిజిటల్ మార్కెటింగ్లో ఎవరు కూడా ఈ టాపిక్స్ ఏవి కూడా టచ్ చేయరు. SEO అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది మీకు ఈ డిజిటల్ మార్కెటింగ్లో. ఓకే, అన్ని కోర్సెస్ కూడా మీకు పెట్టడం జరుగుతుంది. దాని గురించి వీడియోస్ కూడా చేయడం అనేది జరుగుతుంది. ఆ టాపిక్స్ అనేది ఇప్పుడు మీకు చెప్తాను. అంటే ఇప్పుడంటే ఇప్పుడు కాదు, రేపటి వీడియోలో మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఏమేమి చెప్తాను, ఎంత టైం ఉంటుంది, మీరు ఏ విధంగా నేర్చుకోవాలని. ఓకే, టాపిక్స్ మెయిన్లీ చెప్తాను అందులో. ఓకే, అండ్ ఇది ఫ్రెండ్స్ నేను చెప్పవలసింది. ఎవరైనా సరే ఇంట్రెస్ట్గా ఉన్నట్లయితే ఈ బ్యాచ్లో మీరే చేసే అవకాశాలు ఉంటాయి. మీ అందరు కూడా ఈ కోర్స్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్. ఈ ట్రైనింగ్ అనేది చాలా చాలా అవసరం ప్రతి ఒక్కరికి కూడా. ఈ రోజుల్లో డిజిటల్ మార్కెటింగ్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం అవుతుంది. ప్రతి దానికి కూడా ఆన్లైన్లో చేస్తున్నారు. ఎలాంటి బిజినెస్ అయినా సరే ఆన్లైన్లో చేస్తున్నారు. ఇది మీకు చాలా అంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఓకే, అండ్ ఇది ఫ్రెండ్స్ నేను చెప్పబోయేది. అండ్ ప్రతి ఒక్క కోర్సు గురించి వీడియో అయితే చేస్తాను. అండ్ ఈ వీడియోలు అంతే ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, మీరు మాత్రం జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వందే మాత్రం. జై హింద్.